కానీ ఊర్లోంచి బయటికి వెళ్తే బతకలేమేమో కదా బాబాయ్. ఒక్కటి చెప్తా వినండి. రాములోరు అడవిలో మాయాజింక కోసం వేటకెళ్ళినప్పుడు లక్ష్మణుడు సీతమ్మకు రక్షణగా లక్ష్మణ రేఖ గీశాడు. దాన్ని దాటొద్దని చెప్పి వెళ్ళాడు. ఆమె ఆయన మాట విని ఆ గీత దాటకుండా ఉండుంటే అప్పుడు రావుడనేవాడు రాజుగా పుస్తకాల్లోనే మిగిలిపోయేవాడు. కాని సీతమ్మ గీత దాటింది కాబట్టే రాముడు సముద్రాన్ని దాటి రావణుణ్ణి చంపి ఆయనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు దేవుడుగా ప్రజల్లో ఉన్నాడు. మంచిదో చెడ్డదో కొన్నిసార్లు మనం సరిహద్దుల్ని దాటి వెళ్ళగలిగితేనే మనం అంటూ జీవితంలో గెలవగలం.